శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం మనం ఆల్మోస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. ఏపీకి ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ రాబోతుంది. గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది వస్తోంది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి అని చెప్పేసి మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు దానిపైన కేసులు వేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఎవరు వేశారు? ఎందుకు ఆపాలని చూస్తున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదండి. ఆంధ్రప్రదేశ్ ఇట్లా అభివృద్ధి చెందడం ఏంటి? వైజాగ్ ఐటీ హబ్‌గా మారిపోవడం ఏంటి? ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉందో గూగుల్ కంపెనీ, గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ని అంటే వైజాగ్‌ని గూగుల్ డేటా హబ్‌గా, ఏఐ హబ్‌గా మారుస్తోంది. అదేంటది ఎలాగా? అంతమందికి అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఎలా ఇప్పించేస్తారు? కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ కదా! సో, అందుకని వీళ్ళు గురుమూర్తి ఉన్నాడు కదా! వాళ్ళ ఎంపీ గురుమూర్తి. గురుమూర్తి చేత ఒక పిల్ వేయించారు. ఏమని? గూగుల్ డేటా సెంటర్‌కి మీరెందుకు భూములు ఇచ్చేస్తున్నారు అని. మరి ఒక కంపెనీ పెట్టాలంటే భూమి ఇవ్వాలి కదండీ! అయినా భూమి ఇవాళ తక్కువకి ఇవాళ వీళ్ళు ఇస్తున్నారా ఏమన్నా? రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అలాగే ఇచ్చారు. వీళ్ళకి చరిత్ర గుర్తుండదు కదా! కరెక్ట్. సమస్య అక్కడ. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మీకు గుర్తుంటే కనుక అయితే 5 ఏళ్ళు అందుకే ఆయన రాజధాని లేకుండా తలలేని ఒక రాష్ట్రం నుంచి ఇక్కడ అభివృద్ధి చెందకుండా చేశాడు. ఎందుకంటే కేసీఆర్‌కి మాట ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? ఎయిదర్ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు. కానీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కి ఉండాలి, దోచుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అన్నీ దోచేసుకోవాలి. అది ఆయన ఇంటెన్షన్. డబ్బులు కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలవి. వాళ్ళు గొర్రెల్లాగా పడుండాలి. ఓకే. అందుకే వాళ్ళు ఏం చేశారు 24లో మేము గొర్రెలం కాదు, మాకు బుర్ర ఉంది. నువ్వు 2 బటన్లు నొక్కమన్నావు, మేము నొక్కాం. కానీ నీకు కాదు, అభివృద్ధి చేసే వాళ్ళకి నొక్కామన్నారు. అందుకని ఇవాళ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తుంది. గతంలో ఏం చేశాడు? అమరావతి రాజధాని కాకుండా చూశాడు. అదే ఇవాళ లోకేష్ ట్వీట్ చేశారు. మీరు ఆ రోజు అమరావతిని అడ్డుకున్నారు, పవర్ ప్రాజెక్ట్స్ రాకుండా అడ్డుకున్నారు, కేసులు పెట్టించారు. ఇవాళ ఈ పని చేస్తున్నారు. మీ గురుమూర్తి చేత గూగుల్ డేటా ఏఐ సెంటర్ రాకుండా మీరు ఒక పిల్ వేశారు. మీకు ఎందుకు ఇంత కోపం? ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్రప్రదేశ్ యువత అన్నా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజమే కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు ఆ రాష్ట్రంలో పుట్టి నువ్వు పక్క రాష్ట్రంలో బతుకుతూ ఇక్కడ సొమ్ము తీసుకెళ్ళి అక్కడ ప్యాలెస్లు కట్టుకుని అప్పుడప్పుడు వచ్చి ఓ 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని చంపి ఏంటండి ఇది? సిగ్గుచేటు కదా! ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వేశారంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు మాకు అక్కడ మీరు ఒక నదీ జలాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, మాకు అబ్జెక్షన్ ఉందంటే అది వాళ్ళ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది అనుకుంటే వాళ్ళు వేస్తారు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో రాజధాని రాకూడదు, ఈ రాష్ట్రంలో ఇలాగ ఐటీ కంపెనీలు రాకూడదు, నేను గతంలో పంపించేసాను, కియాని పంపించేసాను, అమర్ రాజాని పంపించేసాను అని నువ్వు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే జనాలు మళ్ళా నిన్ను 2029లో ఎన్నుకుంటారా? ఎన్నుకోవాలా దేనికి? ఒక ప్రెస్ మీట్ పెడతావు. ఎప్పుడో జగన్ చేశాడు. ఏం చేశాడు? అమరావతిని అదేంటంటారు ఒక జంగిల్ చేశాడు, ఉద్యోగాలు రాకుండా చేశాడు. అలా అవి చెప్పుకోవాలి చరిత్ర. ఓకే. కాబట్టి ఇవాళ గురుమూర్తి చేత ఒక పిల్లు వేయిస్తే ఏమీ అవ్వదు. అసలు సిగ్గు ఉంటే కనుక అయితే ఆనందపడాలి. ప్రపంచంలో యుఎస్ తర్వాత గూగుల్ ఏఐ డేటా సెంటర్ గూగుల్ పెట్టింది వైజాగ్‌లోనే. దాని మీద మద్రాసు వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి కోపం కూడా వచ్చింది. మీకు గుర్తుంటే తమిళవాడు అయ్యుండి ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్నాడు. సుందర్ పిచాయ్ తమిళవాడు కదా! ఇక్కడ భాష, ప్రాంతం అవి కాదండి. ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంటుంది, వాతావరణం ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఎవరు మనకి తొందరగా అంటే ఒక కంపెనీ పెట్టడానికి అనుకూలంగా ఏ రాష్ట్రం ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉంటుందని చూసుకుంటారు. ఆ రకంగా అన్నింటిలో కూడా లోకేష్ దూసుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ మనకొస్తోంది. దాని మీద ఈయన పిల్లి వేశాడు.
ఎలాగో ఓడిపోతాడో అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి. మీకు గుర్తుంటే కనుక అయితే అంతకుముందు కూడా ఎవరు వైఎస్ జగను కాగ్నిజెంట్ రాకుండా అడ్డుకున్నారు, టీసీఎస్ రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకుండా పిల్స్ వేయిస్తున్నాడు ఆయన. ఆల్రెడీ థ్యాంక్ యూ.